దాదాపు 40-50 కిలోమీటర్ల నుంచి ఎండలు పడి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఆర్తులు ఎవరు వస్తారంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఎలా మూవ్ అవ్వాలో తెలుసు, డబ్బున్నోడికి ఇంకా ఎలా మూవ్ అవ్వాలో తెలుసు. కానీ వృద్ధులకి ఈ రోజులలో ఏం చేస్తుంటారు, స్క్రాప్ అంటే చెత్త కింద చూస్తాను, లేకుంటే ఆస్తి లేకపోయినా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు, కూడుగుడ్డ నీడ కూడా లేకుండా బయటకి చూస్తున్నారు. చాలా హింసలు పాలు చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు. మొన్న రీసెంట్ నిన్న ఒక కేసు వచ్చింది, ఆ పెద్ద ఆవిడదట కొట్టి బయటకు గెంటేసి ఆఖరి చేతి వేళ్లు కూడా విరిచేశారట. ఇంకొక ఆమె ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టింది, చెయ్యంతా ఇరగొట్టింది కోడలు. ఏంటిది అంటే భర్త తాగబోతే పిల్లలకు తిరిగి తిప్పలేదు, ఈ ఆడపిల్ల ఏం చేయలేదు. మొత్తానికైతే క్షణికావేశంలో చాలా అనర్థాలు వృద్ధుల పట్ల జరుగుతున్నాయి. పట్ల హీనంగా దీనంగా మనం వాళ్ళని చూసిస్తే రేపు మనం నెక్స్ట్ అదే కదా వెళ్ళేది. మరి మన పిల్లలు ఇవన్నీ గమనించి మనకు ఆ కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు కదా. వృద్ధుల యొక్క ఆస్తుల మీద కన్నేసి వీళ్ళు తొందరగా చచ్చిపోతే ఆస్తిని అనుభవించాలని చాలా మంది, అంటే అందులో పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద విద్యావంతులు కూడా ఉన్నారు. నేను నా అనుభవపూర్వకంగా నేను చూశాను, ఎదుర్కొంటున్నాను. మీరు దాగి ఆ గంజకి తల్లిదండ్రులకు పోయండి, ఆదరణ ప్రేమాభిమానాలు తప్ప ముసలి వాళ్ళు ఏం కోరుకోరండి వృద్ధులు. కానీ జంతువుల కంటే హీనంగా చూడడం అయితే మంచిది కాదండి. రేపు అంతకంటే హీనమైన నేను దేవుణ్ణి నమ్మను కానీ కర్మను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ రోజు మనం ఏమి ఇచ్చినా ఆస్తిపాస్తులు పిల్లలకి ఇష్టం లేవు కనుక మనం చేసిన పాప పుణ్యాలు ఖచ్చితంగా పిల్లలకు పోతాయి. కనీసం దీన్నన్నా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ బాధలు చూస్తారు. నాకైతే నేను ముందు ఒక అధికారిగా అంత గ్రేడ్ 1 ఆఫీసర్ చెట్టు కింద కూర్చొని రాయటం ఏందనుకున్నా కానీ ఇందులో ఎంత సంతృప్తి ఉందో నాకు అర్థమవుతుంది. అంటే పేద ప్రజలకు ప్రత్యక్షంగా ఇంతో అంత నా వంతు కృషి కదా. విశ్రాంత ఉద్యోగులను దాదాపు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇదన్నా సేవ, ఇది కూడా కూర్చొని చేసేదే, మనం ఏమి మోసేది కాదు. ఆర్థికంగా ఎవరికి సహాయ సహకారాలు చేయాల్సిన పని లేదు. మనం ఈ మాత్రం అందించినా కూడా చాలా బాగుంటుందని. తమకు న్యాయం చేయండంటూ తమ గోడు ఎక్కడ వినిపించినా న్యాయం దక్కకపోతే ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజావాణి ద్వారా కలెక్టర్ సమక్షంలో సత్వర న్యాయం దక్కుతుందని సుదూర గ్రామాల నుంచి కలెక్టరేట్కి ఆశతో వచ్చే అర్జీదారుల సంఖ్య వందల్లో ఉంటుంది. వారి ఫిర్యాదులు స్వీకరించే అధికారులకు కూడా పనిభారం అధికంగా ఉంటుంది. ఏదైనా సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా, ఆదరణకు నోచుకొని వృద్ధులైనా, ఆస్తి తగాదాలైనా అధికారులకు తెల్ల పేపర్పై విజ్ఞాపన అర్థవంతంగా రాసి అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళలో చాలామంది గ్రామీణులు, నిరక్షరాస్యులు, వృద్ధులు మరియు మహిళలు. అలాంటి వారి కోసం కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో చెట్ల నీడలో ముందర టేబుల్ వేసుకొని 2-3 పెద్దవారు, అంటే పెద్ద మనసున్న వాళ్ళు సమస్య అర్థం చేసుకొని మార్గం చూపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. విషయం పూర్తిగా తెలుసుకొని విజ్ఞాపన పత్రాన్ని రాసి ఇస్తూ ఉంటారు. అప్లికేషన్ రాసి ఇవ్వడం అనేది చిన్న పని అయినప్పటికీ దాని ప్రభావం వారి జీవితం మీద ఎంతగానో ఉంటుంది. న్యాయం దక్కుతుందని గంపడంత ఆశతో వారు వస్తూ ఉంటారు. అలా వచ్చిన ఫిర్యాదుదారులకు చెట్టు కింద సాయం అందిస్తూ ఉంటారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. వరంగల్ పౌరులందరికీ నమస్కారం. అంటే పౌరులు అంటే ఇందులో అధికారులు, అనధికారులు, ప్రజలు, పేదలు, వృద్ధులు, పిల్లలు, అన్ఎంప్లాయీస్, తర్వాత ఏదో అవసరార్థం కార్యాలయానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏదో అవసరార్థం వచ్చే వాళ్ళందరికీ కూడా, ఎవరి కోసం అయితే వస్తున్నారో ఆ అధికారులకు కూడా, దానికి తోడు ప్రజా నాయకులందరికీ కూడా వీళ్ళ గోడును కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ని, అంటే 2nd క్లాస్ మెజిస్ట్రేట్ గా కూడా నేను కూడా చాలా వరకు నేను జడ్జిమెంట్లు ఇచ్చాను. జడ్జిమెంట్ అంటే దాదాపు అందరికి అర్థం అవుతుంది, దానికి కులం మతం, ఉన్నోడు లేనోడు, ఆడ మగ ఇవన్నీ తేడాలు ఉండవు. అదే దృష్టితోటి ఇక్కడ నేను సర్వీసెస్ ఇస్తున్నాను. ఇక్కడికి వరంగల్ రూరల్ ప్రాంతం దాదాపు 40-50 కిలోమీటర్ల నుంచి ఎండలు పడి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఆర్తులు ఎవరు వస్తారంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఎలా మూవ్ అవ్వాలో తెలుసు, డబ్బున్నోడికి ఇంకా ఎలా మూవ్ అవ్వాలో తెలుసు. కానీ అట్లా ఉన్నోళ్ళు అంటే డబ్బు కానీ ఎడ్యుకేషన్ కానీ 20% ఉన్నారు, రిమైనింగ్ 80% ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ బాధలు చూస్తారు. నాకైతే నేను ముందు ఒక అధికారిగా అంత గ్రేడ్ 1 ఆఫీసర్ చెట్టు కింద కూర్చొని రాయటం ఏందనుకున్నా కానీ ఇందులో ఎంత సంతృప్తి ఉందో నాకు అర్థమవుతుంది. అంటే మా లాంటి వాళ్ళము ఏం చేయాలి అంటే, అంత పెద్ద ఉద్యోగం చేసిన వీళ్ళకి సరైన మార్గదర్శకాలు అయితే మేము చూపెడతాం, పరిష్కారాలు అయితే కాదు. పరిష్కార మార్గాలు చూపెడతాం కానీ పరిష్కారాలు అయితే కాదు. ఎందుకంటే మేము అధికారులం కాదు, రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులు మల్లారెడ్డి గారు, ఆయన స్ఫూర్తితోటి నేను ఇక్కడికి వచ్చి నేను ఇవన్నీ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టంగా చేస్తున్నాను. ఫస్ట్ ఏమో చెట్టు కింద నేను కూర్చోవడం ఏందని ఫీల్ అయినా కానీ ఈ సేవలో చాలా సంతృప్తి చేసుకుంటున్నాను. ఒక పేద ప్రజలకు ప్రత్యక్షంగా ఇంతో అంత నా వంతు కృషి కదా. ఇందులో భాగంగానే నేను ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు అందరు రిటైర్ అయిన వాళ్ళు, హూ ఆర్ గెయినింగ్ ద
పెన్షన్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము సకాలంలో అందించలేకపోతున్నా. వాళ్ళ అర్థం చేసుకొని రిప్రజెంటేషన్ తయారు చేయాలంటే అర్థం చేసుకోవడానికి 10 నిమిషాల పైన పడుతుంది. అందువల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ పేద ప్రజలు అర్థం కాక అందుబాటులో లేక ఏమైతుందంటే అక్కడ 1:30 అవగానే మమ్మల్ని క్లోజ్ చేయండి అంటారు. మేము అందరికీ సకాలంలో మేము అందించలేకపోతున్నాం ఇది వ్రాతపూర్వకంగా. కాబట్టి ఇంకా కొంతమంది ఈ సేవాభావాన్ని ఉపయోగిస్తే నలుగురికి మేలు చేసిన వాళ్ళు అవుతాం అని అయితే మా పర్సనల్ ఒపీనియన్ అండి. నేనైతే అందరినీ ఆహ్వానిస్తున్నాను. విశ్రాంత ఉద్యోగులను దాదాపు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇదన్నా సేవ, ఇది కూడా కూర్చొని చేసేదే, మనం ఏమి మోసేది కాదు. ఆర్థికంగా ఎవరికి సహాయ సహకారాలు చేయాల్సిన పని లేదు. మనం ఈ మాత్రం అందించినా కూడా చాలా బాగుంటుందని, దీనికి అందరు ప్రోత్సాహకరంగా ఉండాలి. అధికారులు కానీ అనధికారులు అని మీకు తెలుసు, రాజకీయ నాయకులు, తర్వాత పౌరులు కూడా ఉపయోగించుకుంటే చాలా మంచిది. మీకు అంటే మార్గదర్శకాలు కూడా మేము చెప్తాం. అంటే మాకు ఉన్న అనుభవంతో మార్గదర్శకాలు కూడా చెప్తాము. కాబట్టి అందరూ ముందుకు రండి. ముఖ్యంగా వృద్ధుల సంక్షేమం ఇది మేము ఒక సంస్థ పెట్టినాము. వృద్ధులకి ఈ రోజులలో ఏం చేస్తుంటే స్క్రాప్ అంటే చెత్త కింద తయారు చేసి చూస్తాను యువకులు. అందులో చాలా కారణాలు ఉన్నాయి. ఒకళ్ళకి చేత కాకుండా, ఒకళ్ళకు వ్యసనాలకు అలవాటు పడి తల్లిదండ్రులను చూడలేకపోవటము, లేకుంటే తల్లిదండ్రులను వదిలేసి దూర ప్రాంతాలకు వలస కార్మికులకు పోయిన వాళ్ళు, లేకుండా వాళ్ళ వృద్ధుల యొక్క ఆస్తుల మీద కన్నేసి వీళ్ళు తొందరగా చచ్చిపోతే ఆస్తిని అనుభవించాలని చాలా మంది, అంటే అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద విద్యావంతులు కూడా ఉన్నారు. నేను నా అనుభవపూర్వకంగా నేను చూశాను, ఎదుర్కొంటున్నాను. కానీ వాళ్ళకి పరిష్కార మార్గాలు అంత ఆశించిన రీతిలో లేవు. ఎవరైతే అప్లికేషన్ పెట్టి మా కొడుకు చూడట్లేదు, కోడలు చూడట్లేదు, బిడ్డ చూడట్లేదు, అల్లుడు చూడట్లేదు, మా ఆస్తులు అనుభవిస్తున్నారు, లేకుంటే ఆస్తి లేకపోయినా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు, కూడుగుడ్డ నీడ కూడా లేకుండా బయటకు గంటుస్తున్నారు, చాలా హింసలు పాలు చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు. మొన్న రీసెంట్ నిన్ననే ఒక కేసు వచ్చింది. ఆ పెద్ద ఆవిడదట కొట్టి బయటకు గెంటేసి ఆఖరికి చేతి వేళ్లు కూడా విరిచేశారట. ఇంకొక ఆమె ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టింది, చెయ్యంతా ఇరగొట్టింది కోడలు. ఏంటిది అంటే భర్త తాగబోతే పిల్లలకు తిరిగి తిప్పలేదు, ఈ ఆడపిల్ల ఏం చేయలేదు. మొత్తానికైతే క్షణికావేశంలో చాలా నన్ను ఈ ఏళ్ళన్ని ఇరిచి రోడ్డు మీద పడేసి, నువ్వెందుకు ఆట ఆఫీస్కు ఎందుకు ఇచ్చినావు, మా పేర్లు ఎందుకు ఇచ్చినావు, మా నంబర్లు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి నన్ను కొట్టి తిట్టి వెళ్ళగొట్టింది ఇంట్లో నుంచి. ఇక నేను భయపడి వచ్చిన. చంపేస్తానంటాళ్ళు, నన్ను బతకని అనంటాళ్ళు, చంపేస్తా. నేను చిన్న పిల్లాడప్పుడు 5 సంవత్సరాల పిల్లాడప్పుడు నేను కొని పిల్లాడి పేరు మీద పెట్టా నా కొడుకు. అది మాది రాయపర్తి మండలం, గుంటూరు పెరికేడు గుంటూరుపల్లె. ఇద్దరు కొడుకులండి. ఇద్దరు కొడుకులకి 14 ఎకరాల భూమి అనర్థాలు వృద్ధుల పట్ల జరుగుతున్నాయి. దీనికి మేము ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటున్నాం ఈ సంస్థ ద్వారా. అటు అధికారులను కూడా కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం ఈ పరిష్కారాలు చేయడం మన బాధ్యత అండి అంటున్నాం. అధికారులకు పని ఒత్తిడి వల్ల ఉన్నదాన్ని కూడా మేము కూడా కొంత షేరింగ్ చేసి చేయాలని ఇంకా ముందుకు ఇంకా ఎక్కువగా ఆశపడుతున్నాం. అంటే ఆశయంతో చేసే పనులు కొంచెం ఏదేమైనా ఈ రోజు మనం విచ్చలవిడిగా తల్లిదండ్రుల పట్ల హీనంగా దీనంగా మనం వాళ్ళని చూసిస్తే రేపు మనం నెక్స్ట్ అదే కదా వెళ్ళేది. మరి మన పిల్లలు ఇవన్నీ గమనించి మనకు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు కదా. వాళ్ళు మనల్ని చంటి పాపలుగా మనల్ని పెంచి వాళ్ళు తినక మనకు పెట్టి మనకు మందులు మాకులు మంచి సంక్షేమం కోసం ఎన్నో చేసిన మనకి మనం ఏం అందిస్తున్నాం తల్లిదండ్రులకు? ఇది సేమ్ మన పిల్లలు మనకి ఇంకా దారుణంగా చేసే అవకాశాలు ఉన్నాయి, చాలా దారుణంగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అందరు గ్రహించి మానవత, హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల చట్టాలు కూడా దీనికి ఇంక్లూడ్ అయితే 2007 చట్టం కూడా 2007లో వచ్చిన చట్టం, వృద్ధుల కోసం సంక్షేమం కోసం వచ్చిన చట్టం. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నానండి, ఎలాంటి వాళ్ళైనా ఒకవేళ వృద్ధుల యొక్క ఆస్తులు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళని చూసుకోకపోతే మాత్రం, వాళ్ళని ఆదరించకపోతే మాత్రం ఎన్నేళ్ల కిందట వాళ్ళ ఆస్తులు తీసుకున్నా మళ్ళీ అవన్నీ రిటర్న్ ఈ చట్టం ద్వారా తీసుకురాబడుతుంది. అక్కడ దాకా తీసుకురాకండి దయచేసి. తల్లిదండ్రులను చూడండి. మీరు మీరు దాగి ఆ గంజెప్ తల్లిదండ్రులకు పోయండి. ఆదరణ, ప్రేమాభిమానాలు తప్ప ముసలి వాళ్ళు ఏం కోరుకోరండి వృద్ధులు. కాబట్టి కొంచెం మానవతా దృక్పథం అవలంబించి వాళ్ళకు కొంచెం సేవా దృక్పథంతో మనోళ్ళు బయట వాళ్ళు అయ్యో బాగుమంటారు ముసలి వాళ్ళని చూస్తే, కానీ జంతువుల కంటే హీనంగా చూడడం అయితే మంచిది కాదండి. రేపు అంతకంటే హీనమైన నేను దేవుణ్ణి నమ్మను కానీ కర్మను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ రోజు మనం ఏమి ఇచ్చినా ఆస్తిపాస్తులు పిల్లలకి ఇష్టం లేవు కనుక మనం చేసిన పాప పుణ్యాలు ఖచ్చితంగా పిల్లలకు పోతాయి. కనీసం దీన్నన్నా బేస్ చేసుకొని
ఎమోషనల్ అదే అనుకోవచ్చు, మీరు బ్లాక్ మెయిల్ అనుకోవచ్చు, కానీ ఎమోషన్స్ కొంచెం ఉండాలి. అర్థవంతంగా ఉంటే మంచి. చాలా కేసులు వచ్చినాయి, సకాలంలో పరిష్కారం కావట్లేదు. చాలా మంది నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు. మేడం, మేము వచ్చే కంప్లైంట్ ఇచ్చినందుకు, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినందుకు మా స్థితి ఇంకా హీనంగా తయారైందని వృద్ధులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కొండ్రెడ్డి మల్లారెడ్డి, నేను సీనియర్ సిటిజన్ వరంగల్ అధ్యక్షుడిని. మాకు ఇక్కడ కలెక్టర్ గారు ఉచితంగా దరఖాస్తులు రాయమని చెప్పారు. ప్రతి ప్రజావాణి అంటే ప్రతి సోమవారం రోజు ప్రజావాణి సందర్భంగా వయోవృద్ధులకు, తర్వాత నిరక్షరాస్యులకు ఉచితంగా ఈ అప్లికేషన్ రాసి పెట్టండి. మరి బయట కొద్దిగా దళారులు వీళ్ళని మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మా ముందుకు తెచ్చినప్పుడు మేము ఉచితంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ అప్లికేషన్ రాస్తున్నాం. అయితే ఇది కూడా మాకు చాలా సంతృప్తినిస్తున్నది. ఎందుకంటే మేము కూడా విశ్రాంత ఉద్యోగులం. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యాను. గత 2 సంవత్సరాల నుంచి ఈ సర్వీసులు ఇస్తున్నాం. అంతేకాకుండా మేము వరంగల్ సిటీ లోపల కూడా మేము వయోవృద్ధులందరినీ సమీకరించి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ ద్వారా కావలసినటువంటి ఈ న్యాయపరమైనటువంటి, అంటే వాళ్ళకి ఎవరైతే కొడుకులు పోషిస్తలేరో, ఆ కుటుంబాలు ఎవరైతే పోషిస్తలేరో వయోవృద్ధుల చట్టం ప్రకారంగా వారికి తగు న్యాయం చేసేటట్టుగా కలెక్టర్ గారికి, ట్రిబ్యునల్ ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేపించి తద్వారా పరిష్కారం చేస్తున్నటువంటి క్రమం అండి. అయితే ఈ రోజు మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము సంతోషపడుతున్నాం. ఇంతేకాకుండా ఇంకెవరైనా విశ్రాంత ఉద్యోగులు ఉన్నా సమాజంలో అనేక మంది ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు. కానీ ఈ విధంగా వచ్చామంటే 10 మందిని కలిస్తే ఇక్కడ వచ్చినటువంటి 100 మందికి చక్కచక్క ఒక అర్ధ గంట లోపల వాళ్ళకి అప్లికేషన్ రాయవచ్చు. ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ 2, 3, 4 ఈ విధంగా ఉంటున్నాం. కొంచెం ఇబ్బంది జరుగుతున్నది. అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుంటే మానసికంగా మనకు ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ మనం సమాజానికి కూడా మనం తిరిగి బ్యాక్ చేసినట్టు అవుతుంది. మనం సమాజానికి కూడా మనం బాగుపడి ఉంటాం. దాన్ని కూడా రుణం తీసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ అందరికీ చెప్తున్నాం. అంతేకాకుండా హెల్త్ క్యాంపులు కూడా నిర్వహింపబడుతున్నది. ఇక్కడ కలెక్టర్ గారు డాక్టర్ సత్యశారద గారు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా వారి విన్నపాలను, వాళ్ళ సమస్యలను వింటూ వారికి సరైన న్యాయం కూడా చేస్తున్నటువంటి క్రమం. మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించి ముందుకు రావాల్సిందిగా అందరూ ఆదరించి వయోవృద్ధులను అందరిని మేము కోరుతున్నది ఏంటంటే, ప్రతి కుటుంబం లోపల కూడా వయోవృద్ధులను ఆదరించండి, పోషించండి. ఎందుకంటే మనమంతా కూడా చిన్నతనంలో ఉన్నప్పుడు మనమంతా పరిశుభ్రంగా ఉంచి, మనకు భోజనం చేసి, మనకు అంగులాగు తొడిగి, మనందరినీ కూడా బుద్ధిమంతులు చేసినటువంటి కొడుకులు ఈరోజు మనం సాధకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళను కూడా మరి వయోవృద్ధులు అయిన తర్వాత అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం పోషిస్తాం. మరి అందరికి కూడా ఇది బాధ్యతగా వహించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మేము కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం, సకాలంలో పరిష్కారం చేస్తే వాళ్ళకి ఇంకో కొంచెం మేలు జరుగుతుంది. దీనికి సక్సెస్ అనేది ఒకటి వస్తుంది. ముఖ్యంగా అయితే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో దయచేసి ముందుకు రండి, ఇలాంటి సేవలు చేద్దాము. వీళ్ళంతా ఆదరణకు గురైన వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళకి చేయడంలో తప్పేం లేదు. దయచేసి మీరు అందరికి ముందుకు రావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.